ఇన్విజిబుల్ పైపింగ్ అనేది మీకు వేయడం రాకపోతే ఈ వీడియో ఒకసారి చూడండి. కొత్తగా నేర్చుకున్న వారైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. వన్ సైడ్ పాదం ఉంటే ఈజీగా వేసుకోవచ్చు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఇన్విజిబుల్ పైపింగ్ హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. దీనికి కావాల్సింది ఇది 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ని తీసుకున్నారంటే మనకు కుట్టుకునేదానికి ఈజీగా కూడా ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళైతే ఇది చూసారంటే ఈజీగా పర్ఫెక్ట్గా మీకైతే కుట్టడం అయితే వచ్చేస్తుంది. నేనైతే పాలిస్టరు, ఇది డైలీ యూజ్ శారీస్ అండి, శారీస్ బ్లౌజ్ కాబట్టి పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నాను పైపింగ్ వేసేదానికి. దీని అయితే 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఈ 1 ఇంచ్ క్లాత్ని మనం ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి మనం థ్రెడ్ పెట్టి ఎలా కుట్టుకోవాలంటే మీకు చూపిస్తాను. ఇది 1 ఇంచ్ పీస్ కాబట్టి దీన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి వన్ సైడ్ పాదం ఉంటే నీట్గా అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించే విధంగా నిదానంగా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా అయితే కుట్టేసుకోవాలి. ఇవి కొంచెం ఎక్స్ట్రా అనేది మనకు ఈ పీసులుగా ఉంటుంది కదండి, ఎక్స్ట్రా అనేది నీట్గా కట్ చేసుకోవాలి. మనకు ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. చూసారా, ఇలాగైతే కుట్టేసుకున్నాం కదా, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ మీద పెట్టి కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ అంటే ఇప్పుడు హ్యాండ్స్ కాడ మనం అయితే డాట్స్ అయితే ఇచ్చుకుంటాము. ఫ్రంట్ బ్యాక్ అనేది డాట్స్ ఇచ్చుకుంటాం కాబట్టి అది చూసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా నిదానంగా చేసుకోవాలి. వన్ సైడ్ పాదం ఉంటే చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనకు ఫినిషింగ్ నీట్గా రావాలంటే వన్ సైడ్ పాదం ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కుట్టినప్పుడు సరే ఇది ఒకటేగా బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ ఈ ఎదురు అనేది సమానంగా ఒకటేగా ఉండాలి. ఇటు సైడు ఫ్రంట్ వచ్చింది అనుకోండి, ఫ్రంట్ కూడా సమానంగా ఉండాలి. అది ఒకసారి కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ డాట్ మనం ఫ్రంట్కి వస్తుంది కదా, ఫ్రంట్కి వచ్చే విధంగా కుట్టుకోవాలి కాబట్టి చిన్న డాట్ అయితే ఒకటి ఇచ్చుకుంటాం, ఎందుకంటే ఇక్కడ కరువు తీస్తాం కాబట్టి. ఎక్స్ట్రాని కట్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకున్నాక ఈ మెయిన్ పీస్ని రైట్ ఆ రాంగ్ ఒకసారి చూసుకోవాలి. ఇది వచ్చి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. మెయిన్ పీస్ వచ్చి రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ పీస్ వచ్చి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇది మెయిన్ పీస్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మెయిన్ పీస్ అనేది రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇది లైనింగ్ వచ్చి మనం ఇలాగా పైపింగ్ అయితే వేసుకున్నాం కదా, దాన్ని ఇలా రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇవి మనకు జారిపోకుండా చిన్న పిన్ అయితే ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు కుట్టేటప్పుడు కింద ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ మొత్తం జారిపోకుండా ఉంటాయి.
కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నిదానంగా వేసుకోవాలి. ఇలా పిన్నిని తీసేసుకొని ఒకసారి దీన్ని కొంచెం కడిసిచ్చుకున్నామంటే ఈజీగా తిరుగుతుంది. ఇలా చిన్నగా కట్ చేసేటప్పుడు మళ్ళీ మనం వేసిన కుట్టు అనేది కట్ అవ్వకూడదండి. కట్ అయిందంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఒకసారి చూడండి, నీట్గా వచ్చింది కదా. ఎంత నీట్గా వచ్చిందో, బాగుంది కదా. అసలు ఈజీగా వేసుకోవచ్చండి. నేను ఇలాగా మనకు దీనిపైన ఒక స్టిచ్ వేసుకున్నామంటే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారా, నైట్కి అయితే వచ్చేసింది. ఇలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది కాబట్టి దీన్ని మన సైడు అంచులకి స్టిచ్ అయితే వేసుకుందాం. ఇలా సర్దుకుంటూ నీట్గా వేసేసుకోవాలి, మొత్తం అనేది రాకుండా. చూసారా, నీట్గా అయితే వచ్చేసింది కదండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నీట్గా మీ బ్లౌజ్కి మీరే ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ పెట్టి కుట్టేసుకున్నారంటే చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.